అందరికీ మరణాత. బైబిల్ మిషన్ స్థాపించినటువంటి శ్రీ ముంగుమూరి దేవదాసయ్య గారి యొక్క ప్రేమ, కృప, సమాధానము వచ్చేటువంటి మీకు అందరికీ కూడా అనుగ్రహింపబడును గాక. యేసయ్య దాసయ్య యొక్క నిత్య ఆశీర్వాదములు, స్వస్థతానందము రాకడ పర్యంతము కూడా ప్రతి కుటుంబానికి అనుగ్రహింపబడి జయంతో ముందుకు నడిపింపబడును గాక. ఆమేన్. మరణాత మరణాత మరణాత. విశ్రాంతి గవిని పాలుపంపు దీవెనలు. ఈ ఆదివారం రోజున కల్వరి ప్రత్యక్షత హీలింగ్ టెంపుల్ ద్వారా మనమందరం కూడా కూడుకుని ఉన్నాం. ఇక్కడ మన మధ్యన పరిశుద్ధులైనటువంటి వారు, అతి పరిశుద్ధులైనటువంటి వారు, మహాపరిశుద్ధులైనటువంటి వారు దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పి ఉన్నారు, మన మిత్రులైన మహిమదూతలే విభవముగా మన మధ్య మసులుచు వెలుగుచుందురుగా, ఆహా వెలుగుచుందురుగా అని దైవజనుడు ఒక చరణాన్ని వ్రాసి ఉన్నారు. దేవదూతలంట మనకు సహాయకారులుగా ఉంటారంటండి. మన యొక్క పనులన్నింటినీ కూడా దేవదూతలు చక్కబెడతారట. దేవుని కార్యములను చక్కబెట్టేటువంటి దేవదూతలు ఆయన విశ్వాసులైనటువంటి వారికి కూడా సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ఈ రోజునటి కృపను మనకందరినీ కూడా అనుగ్రహింపబడును గాక. మహనయీము అనగా దేవదూతల సమూహం ఆదికాండంలో మనం చూస్తున్నాం. యాకోబు పారిపోచుండగా, అరణ్యాలలో పడి వెళ్తుండగా యాకోబునకు మహనయీం అనగా దేవదూతల యొక్క సైన్యము సహాయకారిగా ఉండి యాకోబు గారిని నడిపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే కష్టములలో, నష్టములలో, దుఃఖములో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా దేవుని మహనయీము తోడుగా ఉండి నడిపించునుగాక. మరణాత. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇట్టి గొప్ప కృపను మనమందరం పొందేటువంటి వారమే ఉన్నాం. ప్రపంచమంతటా కూడా మహాపట్టణాల్లో చూస్తుంటే గొప్పవారు, ధనికులు, భేదులు, ధనవంతులు, రాజులైనటువంటి వారు, గొప్పవారందరూ కూడా ఈ యొక్క కృపను పొందడానికి, ఈ యొక్క ఆశీర్వాదం పొందడానికి, ఈ యొక్క విశ్రాంతి గమని పాలు పంపే యొక్క ఆశీర్వాదాలను పొందడానికి ప్రతి వారు కూడా ఉదయమునే తెల్లవారుజామునే 8 గంటల నుంచి ప్రారంభమైపోతాయి. 8-7 గంటల నుంచే ప్రారంభమైపోతాయి. చాలా హైదరాబాద్లో అయితే కనుక కరెక్ట్గా 7కే స్టార్ట్ అయిపోతుంది ఆరాధన. 7 గంటలకి అందరూ కూడా కూరుకుని ప్రతి చర్చిలో కూడా, ఆలయంలో కూడా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఆరాధనలు ఏకీవించడం ద్వారా ఏంటంటే సంతృప్తికరమైన మేత అనుగ్రహింపబడుతుంది, శ్రేష్టకరమైనటువంటి మేత అనుగ్రహింపబడుతుంది. ఈ ఆరాధన మనం కోల్పోయినట్లయితే కనుక ఆ యొక్క సంతృప్తి అనేటువంటిది మనకు ఉండదు. ఏ వారము ఆరాధనలు ఏకీపించకపోయినా సరే సంతృప్తి అనేటువంటిది ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే తిరగలి విసురుతుండగా ఆయన రాకడ సమీపమైనప్పుడు, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఒక ఆమె మేఘంలోనికి ఆకర్షింపబడుతుంది, ఒక ఆమె ఆ యొక్క తిరగలను విసురుతూనే ఉంటుంది. అలాగే ఎడ్లను సంతలో అమ్మాలని రైతులైనటువంటి వారు పశువులను తీసుకుని వెళ్తుండగా మేఘం మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క పశువుల వ్యాపారి మేఘంలోనికి ఆకర్షింపబడతాడు. బుద్ధి కలిగిన కన్నికల్లో 5 కన్నికలు ఎలాగైతే కనుక ఆకర్షింపబడ్డారో, 5 కన్నికలు ఎలాగైతే కనుక పొందలేకపోయారు ఆ కృపను, ఆరాధనలో ఏకీపించలేనటువంటి వారికి ఆ కృప ఉండదండి. ఆరాధన స్వస్థత, ఆరాధన ధ్యానము, ఆరాధన మహిమ ప్రభావం కావాలంటే ప్రతి వారము కూడా ఏకీభవించవలసినటువంటి వారమై ఉన్నాము. కోట్ల రూపాయలు సంపాదించినా, మంచి ఆరోగ్యమున్నా, బలమున్నా, బలగమున్నా ఆరాధనలను లక్ష్య పెట్టకపోయినట్లయితే దేవుడు విశ్వాసమైనటువంటి వారిని లక్ష్య పెడతారా? ఎండకు భయపడినట్లయితే కనుక, వానకు భయపడినట్లయితే కనుక, పనులున్నాయని ఆగిపోయినట్లయితే కనుక, ఆ పని అవ్వట్లేదు, ఈ పని అవ్వట్లేదు, వంకలు పెట్టి ఆరాధన త్యజించినటువంటి వారికి, లక్ష్య పెట్టలేనటువంటి వారికి ఆ కృప, ఆ భాగ్యం, ఆ వారం తప్పిపోతుంది. అది జ్ఞానం కలిగినటువంటి వారికే తెలుస్తుంది.
ఐదుగురు కన్యలు జ్ఞానం కలిగినటువంటి వారు కాబట్టి బుద్ధి కలిగినటువంటి ఐదుగురు కన్యలకి తెలిసింది ఎప్పుడు ఆ రేకడ వస్తుందో, ఎప్పుడు మేఘం మధ్యాకాశం వస్తుందో తెలియదు కాబట్టి వారు నిద్రపోకుండా మెలకుగా ఉన్నారు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి. తమ దివిటీలను సిద్ధం చేసుకున్నారు, తాము పట్టుకున్నటువంటి ఆ పాత్రల్లో నూనెని సిద్ధం చేసుకున్నారు, మెలకువగా ఉన్నారు. మెలకువగా ఏం చేస్తున్నారు? స్తుతి చేస్తున్నారు. ఈరోజు నేను రాసినటువంటి పాట అదే, స్తుతిగానం అనేటువంటి పాట. స్తుతి గీతం నేను నీకు ఆలపించదును నేను జీవించున్నంత కాలము. ఆ విధముగా నేను ఉండటం వలన నా కుటుంబంలోకి ఏ విధమైనటువంటి కీడు లేదు, కొదువ లేదు. నేను నడిపింపబడతాను, నా కుటుంబం నడిపింపబడుతుంది. మూర్ఖులైనటువంటి వారికి, మరి సోమరులైనటువంటి వారికి ఆ యొక్క విలువ, ఆ యొక్క గొప్పతనం, ఆ యొక్క మరి శక్తి, మహిమ, ప్రభావం తెలియదు. కాబట్టి దాన్ని తెలిసినటువంటి వారు ఏంటంటే కనుక ఆరాధనలు ఏకీభవించడానికి ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం చేసుకుని ప్రత్యేకంగా ఆరాధనలో కూడుకుంటారు కదా. మరి ఎవరంటే పొట్టి జక్క ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారని తెలుసుకుని అప్పటికప్పుడే ఆయన ఏంటి, ఏం చెప్పండి, ఆయన ధనాన్ని సేకరించేటువంటి వాడు, పన్నులు సేకరించేటువంటి వాడు. పొట్టి జక్క ఏం చేశాడు? వెళ్ళి ఆయన వస్తున్నాడని ఏ మార్గంలో వస్తున్నాడో తెలుసుకుని, మరి చూడలేడు కదా, పొట్టివాడు కదా, చెట్టు మీదకి ఎక్కి, మేడి చెట్టు మీదకి ఎక్కి చూస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని. జక్కయ్య కిందకి రమ్మని యేసుక్రీస్తు ప్రభు వారు అనగానే ఆయన కిందకి దిగి వచ్చాడు. నీ ఇంటికి, నీ యొక్క సంతానానికి, నీ కలిగినటువంటి యావత్తునకు కూడా ఆశీర్వాదము, సమాధానం కలుగుగా కానీ దేవుని యొక్క ఆశీర్వాదము పొందగలిగాడు. కాబట్టి మన దగ్గర ఎంత ఉన్నా, ఏమున్నా, మనకి ఏ పనులు ఉన్నా, ఎంత సంపాదించినా, ఎలాంటి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నా సరే ఆరాధనను లక్ష్య పెట్టినటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ రోజున మనకి ఇచ్చినటువంటి వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యము, ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య విభవముగా మసులుచున్నదని మరి యోహాను రాసిన సువార్తలు 1వ అధ్యాయంతో ప్రారంభమవుతుంది. వాక్యమనగా దేవుడు అనగా సత్యము, జీవము, మార్గము. దాన్ని మనం కనిపెట్టినైతే కనుక ఆ యొక్క రక్తధారుల యొక్క ఆశీర్వాదం, స్వస్థత మనకు అనుకరింపబడుతుంది. నమ్మిక ఉండాలి. దైవజనుడు దేవదాస్ అయ్య గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇవే. ఆయన దగ్గర ట్రైనింగ్ పొందినటువంటి వారు ఏమి, లేకపోతే ఆయన పుస్తకాలు చదివినటువంటి వారు, ఆయన మాట్లాడినటువంటి వారికి కూడా దేవుని యొక్క ఈ కృప ప్రతి నిత్యము కూడా అనుగ్రహింపబడుతుందండి. కాబట్టి ఆరాధనలో ఏకీవించడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మనం కష్టించి సంపాదించినటువంటి ఆ ధనము నిలిచి ఉంటుంది, లేకపోతే ఏదో రూపాయి ఖర్చు అయిపోతుంది. మన చేతిలో ₹1 నిలబడాలంటే, మనకు ఉన్నటువంటి రూపాయి నిలబడి మనకి మరి జీవనాధారం కావాలంటే కనుక సమస్తమును ఆశీర్వదింపబడాలి. ఆ ఆశీర్వాదం ఆరాధన ద్వారా అనుగ్రహింపబడుతుంది. సరే అండి, వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 118 అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 881వ పేజీ అండి. 17వ వచనంలో దేవుడు చెప్తున్న మాటలు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దేవునికి స్తోత్రము. చూసారా, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ కూర్చోండి, నువ్వు ఇక్కడ కూర్చో. చూసారా, మొదటి వచనం ఎలాగా ప్రారంభమైందంటే, ఇదంతా కూడా ఆయన ధ్యానంలో, ప్రార్థనలో రాసినటువంటి అధ్యాయాలన్నీ కూడా కీర్తనల గ్రంథము. ఇది మరి దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆయన యొక్క జన్మ చరిత్రను చూశాడు, ఆయన యొక్క సువార్త చరిత్రను చూశాడు, ఆయన యొక్క శిలువ చరిత్రను చూశాడు, అలాగే ఆయన యొక్క
ఆరోహణ చరిత్రను చూశాడు, ఆయన యొక్క రెండవ రాకడ చరిత్రను కూడా చూశాడు. కీర్తన గ్రంథం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క చరిత్రనంతటినీ కూడా ఆయన బయలుపరిచాడు. మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జన్మ చరిత్ర మొదలుకుని ఆయన రాకడ చరిత్ర వరకు కూడా, రెండవ రాకడ చరిత్ర వరకు కూడా ఉన్నమాట. మొదటి రెండు అధ్యాయాలు ప్రధానంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, నేను సావను, సజీవుడనై ఆయన క్రియలు వివరించదను అని ఏమంటున్నాడు చెప్పండి. ఆయన మహారాజు, రాజ్యాధికారము ఆయనకి ఇవ్వబడింది, కిరీటము ఆయనకి ఇవ్వబడింది, పెండ్లి కుమార్తె వస్త్రములు ఆయనకి ఇవ్వబడ్డాయి. మరి చిన్ననాటి నుంచి కూడా దావీదు మహారాజు గారు చిన్ననాటి నుంచి కూడా చైల్డ్హుడ్ డేస్ సుమారు 8 సంవత్సరాల నుంచి తనకు కలిగినటువంటి జ్ఞానము 8 సంవత్సరాల నుంచి అంటే యెహోవా దేవుని, తండ్రి అయినటువంటి యెహోవా దేవుని ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఆయన కీర్తిస్తూ ఉన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి వారెవరూ కూడా దావీదు మహారాజు గారిని లక్ష్య పెట్టలేదు, తండ్రి కూడా లక్ష్య పెట్టలేదు. ఎస్సీ అంటారు కదా, దావీదు గారి యొక్క తండ్రి పేరు ఎస్సీ. ఎస్సీ అనగా ముద్దు. ఆ కుమారులో ఉన్నటువంటి దైవాత్మ ఏంటి, ఆ కుమారులో ఉన్నటువంటి ప్రార్థన ఏంటి, ఆ కుమారునికి ఇవ్వటువంటి ఆశీర్వాదం ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి ఆయన దేనికి వాడుకున్నారు చెప్పండి, గొర్రెలను కాచేటువంటి వానిగా వాడుకున్నారు, గొర్రెల కాపరిగా వాడుకున్నారు. మరి గొర్రెలు కాచేటువంటి సమయంలో కూడా దావీదు మహారాజు గారు ప్రార్థన విడిచిపెట్టలేదు. గొర్రెలను కాస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారు అన్నమాటండి. అలాగే దైవజనుడు దేవదాసయ్య గారు కూడా చిన్నతనం నుంచి కూడా జ్ఞానం కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి ప్రవక్త. జేగురుపాడులో, రాజమండ్రి సమీపంలో జేగురుపాడు వారి యొక్క స్వస్థలము శ్రీ మంగమూరు దేవదాసయ్య గారు ఒక చింత చెట్టు ఉండేదంటండి అక్కడ జేగురుపాడులో, పెద్ద చింత చెట్టు. ఆ చింత చెట్టు దగ్గర ఆడుకుంటుండగా దేవుడే దేవదాసయ్య గారితో మాట్లాడేవారంటండి. దేవదాసు అని పిలిచేవారంటండి. ఎవరు ప్రభా అంటే, నేను ఉన్నవాడును అనువాడును సృజించినటువంటి వాడును అని అక్కడ దైవబోధ దైవజనుడికి ఆయన చేసేవారు, మాట్లాడేవారు. దేవదాసయ్య గారితో మాట్లాడేవారు. ప్రవక్తలతో ఎలాగైతే కనుక యెహోవా దేవుడు మాట్లాడేవారో అలాగే మరి ప్రవక్తలతో ఏ విధంగా దైవ సన్నిధి చేసేవారో అయ్యగారికి కూడా ఆ యొక్క సహవాసానుభవం ఉందన్నమాట అండి. అక్కడ దేవా అనగా నేను, దాసు అనగా నీవు, దేవదాసు అనగా మనమిద్దరము కలిసి ఉన్నట్లయితే కనుక అది దేవదాసు ఆశీర్వాదం. దేవదాసు అనగా దేవదాసు అనేటువంటి నామంలో దేవుని యొక్క ఆశీర్వాదము నిమిడీకృతమైనది. మరి అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి అయ్యగారి యొక్క సువార్త ఈరోజు ప్రపంచం నలుమూలలు కూడా వ్యాపించింది. రాజమండ్రి దగ్గర నుంచి ఆ యొక్క సువార్త కాకాని స్వస్థస్థాలకు చేరింది, గుంటూరు మరి పట్టణమునకు, గుంటూరు ఆ యొక్క జిల్లాకు, గుంటూరు జిల్లా నుంచి అనేక ప్రాంతాలకు, ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ, అట్లాగే ఒరిస్సాలో కూడా బైబిల్ మిషన్ చాలా పెద్దది. సుజీవరాజయ్య గారి చేత, రెవరెండ్ సుజీవరాజయ్య గారి చేత స్థాపించిన ఒరిస్సా బైబిల్ మిషన్. పులుల గుహల్లోనికి వెళ్ళి పులులతోటి సహవాసం చేసినటువంటి వారు సుజీవరాజయ్య గారు. ఆయన ప్రార్థన చేస్తుంటే పులుల గుహలో పులులు కూడా కళ్ళు మూసుకుని మోకాళ్ళలోని ప్రార్థన చేసేవి. అది బైబిల్ మిషన్ యొక్క ప్రాభవము, బైబిల్ మిషన్ యొక్క ఖ్యాతి, బైబిల్ మిషన్ యొక్క ఆశీర్వాదము, బైబిల్ మిషన్ వారికి ఇచ్చినటువంటి దేవుని యొక్క తలాంతు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మరణాత. అయితే ఇక్కడ మరి దావీదు మహారాజు అంటున్నాడు, ఆయన ఎవరు? మహారాజు గారు. మహారాజు గారిని చంపాలని శత్రువులైనటువంటి వారు చూస్తున్నారు. ఎవరు చెప్పండి? తన కుమారుడైనటువంటి వాడే చంపాలని చూస్తున్నాడు, అబ్షాలోము. అబ్షాలోము అంటే చాలా పొడవైనటువంటి వాడు, ఆజానుబాహుడు, మరి గిరజాలు జుట్టు కలిగినటువంటి వాడు, చాలా అందమైనటువంటి వాడు ఏంటండి, చాలా అందమైనటువంటి వాడు ఏంటండి అబ్షాలోము. సొలొమోను కంటే బహుశా అందమైనటువంటి వాడే ఉంటాడు అబ్షాలోము. కాబట్టి ఇంత అందమైనటువంటి వాడు కాబట్టి సొలొమోను కంటే చాలా గొప్పగా అతను ప్రేమించాడు. సొలొమోను కంటే గొప్పగా అతను ప్రేమించాడు. కానీ
సింహాసనము దేవుని దృష్టిలో సొలొమోను మీద ఉంది, ఆశీర్వాదము దేవుని దృష్టిలో సొలొమోను మీద ఉంది. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాన్ని బయలుపరిచినటువంటి ఆశీర్వాదము సొలొమోనుకే రావాలి. ఈ ఆశీర్వాదం నాది, ఈ ఆశీర్వాదం నాకు కావాలంటే కనుక రాదు కదా. ఆశీర్వాదం కావాలంటే మోకాళ్ళని ప్రార్థన చేయాలి, దేవుని మీద విశ్వాసం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణతో దేవుని యొక్క వారసత్వాన్ని సంపాదించుకోవాలి కదా. దేవదాసయ్య గారు ఒక ఆయన చేర్చుకుని కొడుకులాగా ప్రేమించి కొడుకులాగా చూశాడు. ఆయన పేరు విజయరత్నం, రెవరెండ్ విజయరత్నమయ్య గారు కొడుకే. మరి ఆయన వివాహం చేసుకోలేదు కదా దేవదాసయ్య గారు. అందుకే దేవదాసయ్య గారిని ఏమంటాం మనం, స్త్రీని ముట్టినటువంటి వాడు. ఒక అనా కానుకిస్తే కనుక ఆ కానుకను ముట్టుకునేవాడు కాదు ఆయన. ఒకవేళ ముట్టుకుంటే కనుక ఆయన ఏం చేస్తారు చెప్పండి, డెట్టాలతో చేకడుకునేవాడట. అలాగే ఈరోజు రాసినటువంటి పాటలో కూడా ఇస్సోపుతో నన్ను కరుగుతూ అని రాశాను నేను. అలాగే మరి ఒక అనా కానుకిచ్చినట్లయితే కనుక అది పేపర్లో చుట్టి దాన్ని పైకి చూపిస్తూ ప్రసంగం చేసేవారు దేవదాసయ్య గారు. అంటే ఏంటి దాని అర్థము, ధనము ముఖ్యం కాదు, దేవునికి ఆశీర్వాదం ముఖ్యము. దేవునికి ఆశీర్వాదం వైపు చూసినట్లయితే కనుక సమస్త ఆశీర్వాదాలు అనుగ్రహింపబడతాయి. భూలోక ధనము కంటే దేవుడిచ్చేటువంటి పరలోక ఆశీర్వాదం గొప్పది. పరలోక బ్యాంకులో ఉన్న ధనం అనేది మనకు అనుగ్రహింపబడుతుందని దాని అర్థం, అక్కడ భావం అది. అయితే ఇక్కడ మరి దేవదాసయ్య గారిని కూడా చంపాలని చాలామంది చూశారు. గుంటూరు పట్టణంలో కొడవళ్ళు, కత్తులు, రాడ్లు పట్టుకుని కొట్టి చంపేయాలని చెప్పేసి అందరినీ ఈయన మార్చేస్తున్నాడు. స్త్రీలైనటువంటి వారందరూ కూడా ఆయన దగ్గరే, మరి ఆయన కుర్చీలో కూర్చుంటే ఆయన ప్రక్కన అందరూ కూడా కింద కూర్చుంటే అందరికీ ఆయన సువార్త చేస్తూ ఉండేవారు. వాళ్ళు భోజనం ఉండడానికి కానీ లేకపోతే కనుక వాళ్ళ ఇళ్ళకి కానీ వెళ్ళేవారు కాదు. అక్కడ ఉన్నటువంటి వారు రైతులందరూ కూడా వచ్చేసారు. ఏంటిది నీకు సరిపోయింది, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు, మాకు భోజనాలు వండుతులేదు, ఇంటికి రావట్లేదు, నువ్వేమో వీళ్ళకి సువార్త చేస్తున్నావు, వాక్యం బోధిస్తున్నావు, ఈ స్థలాన్ని నువ్వు ఖాళీ చేసి వెళ్తావు, లేకపోతే నేను చంపేయమంటావు అంటే కనుక ఆయన చంపినా పర్వాలేదు, దేవుని యొక్క వాక్యం కానీ దేవుని యొక్క సువార్తను కానీ నేను విడిచిపెట్టువాడిని కాదని దైవజనుడు చెప్పేవారు. కానీ ఏమి చేయలేక వెళ్ళిపోయేవారు అక్కడి నుంచి. అలాగే దైవజనుడు అయినటువంటి దేవదాసయ్య గారికి కూడా శత్రువులే, అయ్యగారిని చంపాలని చాలామంది చూశారు. అలాగుండి ఇక్కడ మరి దావీదు మహారాజు గారు ఏమంటున్నారంటే, నేను చావను, చాలామంది చంపాలని చూస్తున్నారు, ఇంట్లో వారే చంపాలని చూస్తున్నారు. ఎవరైనా అబ్షాలోము చంపాలని చూస్తున్నాడు. అబ్షాలోము శత్రువులతో చేతులు కలిపి ఏ విధంగానైనా సరే ఇతన్ని సమాధి చేయాలని అనుకుంటున్నాడు. మన్నుగా మార్చాలని, మట్టిగా మార్చాలని అనుకుంటున్నాడు. కానీ మరి శత్రువులైనటువంటి వారు సాతాను మనల్ని మన్నుగా మార్చాలన్నా, మనల్ని చంపాలన్నా, మనకి జీవాన్ని తీసుకుని పోవాలన్నా దేవుని యొక్క చిత్తము కావాలి. దేవుని యొక్క చిత్తం ఉంటేనే జరుగుతుంది. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క స్వస్థత మన మీద ఉన్నప్పుడు సాతాను కానీ శత్రువులు కానీ మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు ఒక మాటను రాశారు, శత్రువులు గెలవగలరా మనల్ని నేడు, శత్రువులు గెలవగలరా, మన సైన్యమే ఎక్కువ మన శత్రువుల కన్నా అని ఎలీషా తన సేవకులతో చెప్పిన మాట మనసులోనికి తెచ్చుకున్న ధైర్యము కలుగును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి నేను చావను, దేవుని క్రియలు వివరించేదను. ఎవరైతే కనుక సజీవులుగా ఉంటారో, ఎవరైతే కనుక దేవుని క్రియలను వివరించడానికి సిద్ధంగా ఉంటారో, దేవుని యొక్క సువార్తను అందరికీ కూడా అనుగ్రహింప చేయడానికి ఎవరైతే కనుక సిద్ధంగా ఉంటారో వారికి మరణము లేదు. దేవుడు వారిని తన అంత్యకాలమందు రాకడ సమీపంలో వారిని లేపుతానంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన, నా రక్తము త్రాగువారిని, నా శరీరం తినివారిని అంత్యకాలమున నేను వారిని లేపుదును, యోహాను సువార్తలో అంటున్నారు. కాబట్టి స్వార్థ అనేటువంటిది సమస్తమైనటువంటి ఆశీర్వాదములను మనకు అనుగ్రహింపజేయును. మరణం అనేటువంటిది లేదు. ఎవరు చిత్తమండి, ఎవరు మన ప్రాణాలను తీసుకుని వెళ్ళిపోగలరు, ఎవరు మనల్ని చంపివేయగలరు, ఎవరు మన మీద చేయవేయగలరు, ఎవరు మనల్ని అనేక రకములుగా బాధ పెట్టడానికి, హింసించడానికి పన్నాగములు వేసినా సరే, పన్నాగములు మరి కల్పించినా సరే వాటిలన్నింటినీ కూడా దేవుడు అడ్డగిస్తాడు. వాటిని కూడా దూరపరచు దేవుడై ఉన్నాడు.
అందుకే దావీదు ఏమంటున్నాడంటే కనుక అందరూ చంపడానికి చూశారు. ఎవరు చంపడానికి చూశారు? ఎవరిని చంపడానికి? తన భార్య చంపడానికి చూసింది. సౌలు మహారాజు గారి యొక్క కూతురు, దావీదు మహారాజు గారి యొక్క భార్య కదా, ఆవిడ కూడా చంపడానికి చూసింది. భార్య చంపడానికి చూసింది. మామగారు చంపడానికి చూశాడు. సౌలు కూడా చంపడానికి చూశాడు. వేటాడాడు కదా, వెన్నంటి వేటాడాడు. ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వచ్చేసేవాడు. ఎలాగైనా సరే చంపాలి, ఎలాగైనా సరే వీడి ప్రాణాన్ని నేను తీయాలి, వీడి రక్తాన్ని నేను తీయాలని మరి సౌలు మహారాజు గారు అనుకున్నారు. కానీ సౌలే చనిపోయాడు. దేవుని బిడ్డలకు అపకారం చేయాలని ఎవరు చూసినా సరే, ఎవరు ప్రయత్నించినా సరే చూస్తూ దేవుడు మాత్రము ఊరుకోడు. అందుకే ఏమంటున్నాడు, ఒక మాట కూడా అనకూడదండి. దైవజనుల్ని, యాజకులు ఒక మాట కూడా అనకూడదు. ఒక మాట అన్నట్లయితే కనుక అది వారి మీదకే, వారి తల మీదకి తిరిగి వస్తుంది. కాబట్టి మరి భార్య చంపడానికి ప్రయత్నం చేసింది, మామగారు చంపడానికి మరి చూశారు. అలాగే కడుపును పుట్టినటువంటి కొడుకు కూడా చంపడానికి చూశారు. దీన్ని బట్టి చూసినట్లయితే కనుక ఎవరి ప్రేమ గొప్పది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమే గొప్పది కదా. బంధువులైనటువంటి వారు విడిచిపెట్టవచ్చేమో, స్నేహితులైనటువంటి వారు విడిచిపెట్టవచ్చేమో, కడుపును పుట్టినటువంటి పిల్లలైనటువంటి వారు విడిచిపెట్టవచ్చేమో, కానీ దేవుడు మాత్రము, యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము మనల్ని విడిచిపెట్టువాడు కాదు. అందుకే మనం అన్నాం కదా, కీర్తన గ్రంథంలో ఒక చోట చదువుకున్నాం, మరి రోగశయ్య మీద ఉండగా నేను వానిని బాగు చేయుదును. ప్రభువా, నా ప్రాణం పోతుంది, నా యొక్క రోగమును నేను భరించలేకపోతున్నాను, ఈ రోగాన్ని ఎవరు తీస్తారు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నట్లయితే కనుక ఆ సమస్తమైనటువంటి వ్యాధుల నుంచి ఆయన మనల్ని బయటకు లాక్కొచ్చేటువంటి వాడు, లేవనెత్తేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారే. కాబట్టి ఆయన క్రియలను నేను వివరించదను, నాకు చేసినటువంటి ఉపకారం. అదే మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది, మంచి పాట. మద్రాసులో కలవరి దర్శనం ఆయన ఉన్నారు కదా, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆయన ఎక్కువగా పాడుతూ ఉంటారు ఆ పాటను. అయ్యగారు కూడా ఎక్కువ పాడేవారు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది కోడెలన వేలాది ఉంది కదా ఆ పాట. అలాగే మరి గర్భఫలమైనటువంటి నా ప్రథమ పుత్రుని నీకు ఇచ్చినా చాలునా. చూసారా, ఏమన్నాడు? ఒక్కగానొక్క కుమారుడు కదా ఇస్సాకు. అబ్రాహామును ఏమంటున్నాడు? 90 సంవత్సరాలు వృద్ధాప్యంలో, సుమారుగా 100 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నప్పుడు పుట్టాడు. సంతానం లేదని సంతానం కోసం చేయనటువంటి ప్రార్థనలు లేవు, నోములు లేవు, అంత గొప్ప ప్రార్థనలు చేశాడు ఆయన. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? ఇస్సాకు అనేటువంటి వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు పూర్తిగా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఇచ్చేయాలి అబ్రహాంకి. ఎందుకంటే ఆయన మాట విన్నటువంటి వాడు, ఆయన మాటతో నడిచినటువంటి వాడు కాదా. అందుకే ఏమంటున్నాడు ఇస్సాకుని? ఏ పర్వతం ఉండేది? ఏ పర్వతం మీద బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాడు? చాలాసార్లు చెప్పాను. మొరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాడు. మొరియా పర్వతము కలంకం లేనటువంటిది, అపవిత్రం కానటువంటిది, పవిత్రమైనటువంటి ప్రాంతం. కాబట్టి అక్కడ మరి దేవుని యొక్క నివాసమైనటువంటి ప్రథమ దేవాలయం నిర్మించాడు సొలొమోను. అక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు? ఒక మాట ఇస్సాకుతో అంటున్నాడు. ఇస్సాకు ఏమంటున్నాడంటే ఆయనకి తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి మరి బలి ఇవ్వడానికి ఇక్కడ గొర్రెపిల్ల లేదని అడుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయనే చూసుకును. అసలు ఎంత గొప్ప మాట చూడండి. అక్కడ కనిపిస్తలేదు, అసలు ఏమీ లేదు అక్కడ. కనులెత్తి చుట్టూ చూడగా అన్ని ప్రాంతాల్లో చూస్తున్నా అక్కడ ఏమీ లేదు. ఎవరిని తీసుకొచ్చాడు బలి ఇవ్వడానికి? ఇస్సాకుని తీసుకొచ్చాడు. ఇస్సాకు గొర్రెపిల్ల. అక్కడ గొర్రెపిల్లటువంటి ఇస్సాకు మీదకి వచ్చేటువంటి కత్తి మరణము ఏమేం చెప్పండి? తప్పింపబడింది. ఇస్సాకు మీదకి రావాల్సినటువంటి మరణాన్ని తీసివేశాడు. ఇస్సాకు కంఠం మీదకి, మెడ మీదకి రావాల్సినటువంటి మృత్యువైనటువంటి కత్తిని ఆయన తీసివేశాడు. అలా ఇక్కడ ఏమంటున్నాడు? నేను చావను, సజీవుడినే నీ క్రియలను వివరించదను. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పండి. మాటలో ఆయన యొక్క సాక్ష్యం కనిపిస్తుంది, ఆయన యొక్క అనుభవం కనిపిస్తుంది. అనుభవశాలి ఆయన, ప్రార్థనా వీరుడు దావీదు మహారాజు.
కాబట్టి ఇక్కడ అబ్రహాం గారు ఏమంటున్నారు, ఆయనే చూసుకున్నాను తండ్రి, బలివ్వడానికి గొర్రెపిల్ల కనిపించడం లేదంటే ఆయనకు గొర్రెపిల్ల లేదే, మరి అలా మనం బలివ్వాలి, దేవుడికి కోపం వస్తుందేమో బలివ్వకపోతే, ఆయనకు ఆత్మ వచ్చేస్తుంది కదా, ఆయనకు సన్నిధి వచ్చేస్తుంది కదా, అగ్ని స్వభావుడైనటువంటి యెహోవా దేవుని యొక్క సన్నిధి ఈ ప్రాంతం మీదకి వచ్చేస్తుంది, ఈ ప్లేస్లోకి, స్థలంలోనికి. ఇప్పుడు ఎలాగిస్తావు? ఆయన ఏమంటాడండి, ఆయనే చూసుకున్నాడు. అలాగే మరి ఆ కుటుంబాన్ని అంతటిని కూడా తరలిస్తున్నాడు అబ్రహాంతో ఏమంటున్నాడు, నేను చూపించేటువంటి స్థలంలోనికి నీవు వెళ్ళవని. వెనక్కి తిరిగి చూశాడా? తిరిగి చూడలేదు. అక్కడ ఏముందో, ఏం దాచుకున్నావు, ఏం స్థలాలు ఉన్నాయో, పూర్వీకులందరూ కూడా అక్కడ ఉండిపోయారు, చుట్టాలందరూ అక్కడ ఉండిపోయారు, స్నేహితులందరూ అక్కడ ఉండిపోయారు. ఆ కుటుంబాన్ని వదిలివేసేసి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాం జీవించడానికి, పొట్టకుటి కోసం వేరే ప్రాంతాలకు వెళ్తున్నాం, వేరే దేశాలకు వెళ్తున్నాం. ఎవరు మాకు తోడే ఉంటారు? ఎవరు మమ్మల్ని చూసుకుంటారు? ఆయనే చూసుకున్నాం. ఆ విశ్వాసంతో ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన యొక్క విశ్వాసము మొరియా పర్వతం యొక్క శిఖరానికి చేరింది కాబట్టి ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా యెహోవా దేవుడు బహుగా 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 ఆశీర్వదించాడు. అందుకే మన శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒక మాట మనం చెప్పుకుంటాం, ఒక వాక్యం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. నీతిమంతుడైనటువంటి అబ్రహాం గారిని మరి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఎంతో ఆశీర్వాదకరము. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి అబ్రహాం గారిని కూడా చాలామంది చెప్పాలని చూశాడు, కానీ అబ్రహాం గారు చనిపోయారా? అబ్రహాం గారు చనిపోలేదు. అబ్రహాం గారు మరి ఏం చెప్తున్నారు, ఆయన యొక్క సాక్ష్యం కూడా, ఆయన చనిపోలేదు అబ్రహాం గారు, కానీ సజీవుడే ఆయన యొక్క క్రియలను ఆయన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహింపజేశారు, వివరించారు అన్నమాట. కాబట్టి ప్రతి వారికి కూడా శ్రమానుభవం అవసరమై ఉన్నదని దైవజనుడు దేవదాసయ్య గారు చెప్తున్నారు. శ్రమలలో మన యొక్క ఆశీర్వాదం కనిపిస్తుంది, శ్రమలలో మన యొక్క తలాంతు కనిపిస్తుంది, శ్రమలలో మన యొక్క సింహాసనము, దేవుని యొక్క తలాంతుగా మార్చబడిన ఆ యొక్క సింహాసనము, రాజకిరీటము, జీవకిరీటము మనకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను చావను, నేను సజీవున్నై దేవుని యొక్క క్రియలను వివరించేదను అని తెలియజేస్తున్నారు. అతి గొప్ప కృప ప్రతి వారికి కూడా అవసరమై ఉన్నటువంటి అంశమై ఉన్నది. కాబట్టి ఇంకా క్రిందకి వెళ్ళినట్లయితే కనుక ఆ యొక్క వచనాల్లో మనం చూస్తున్నట్లయితే కనుక, యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ప్రతి వారము కూడా త్రోవ తప్పిపోయినటువంటి వారమే. త్రోవ తప్పిపోతే శిక్షింపబడతాం కదా. ఆ మార్గాన్ని ఆ మార్గాన్ని వెళ్ళినట్లయితే కనుక శ్రమ ఉన్నది, శోధన ఉన్నది. ఆ యొక్క మార్గాన్ని విడిచిపెట్టంటే కనుక దేవుని యొక్క మాటలను పెడచెవిని పెట్టి వెళ్ళినట్లయితే కనుక శ్రమ శోధన వస్తుంది. కానీ ఆయన విడిచిపెట్టువాడు కాదు. దైవజనుడు దేవదాసయ్య గారు ఒక పుస్తకంలో రాశారు, పుస్తకం పేరు రాకడ ప్రార్థనల స్తుతులు. చంటిపిల్లకి స్నానం చేసిన తర్వాత ఆ చంటిపిల్ల పాక్కుంటూ వెళ్ళి మళ్ళా బాడి చేసుకుంటుంది అంటండి, శరీరానికి మట్టిలో ఆడుకుంటుంది. మళ్ళీ తల్లి ఏం చేస్తుంది చెప్పండి, వెళ్ళి తీసుకొచ్చి మళ్ళా కడుగుతుంది. కడిగి తన పనులు చేసుకుంటుంటే మళ్ళా ఆ బాడిలోకి మట్టిలోకి వెళ్ళిపోయి మళ్ళా మట్టి చేసుకుంటుంది, మళ్ళా తీసుకొచ్చి మళ్ళా కడుగుతుంది. కొంతమంది అయితే వెళ్తావని ఒకటి వేస్తారు కదా, ఎందుకు? భయం ఉండాలి, మళ్ళా ఆ పని చేయకూడదు. అదే క్రమశిక్షణ అంటారు అన్నమాట. అందుకే సొలొమోను ఏమంటున్నాడంటే కనుక సామెతల గ్రంథంలో, బెత్తము వాడినటువంటి తండ్రి తన కుమారునికి ఏం చెప్పండి, శత్రువు విరోధి అంటండి. కాబట్టి నేను చావను, సజీవుడనై ఆయన యొక్క క్రియలను నేను వివరించదనని ఇక్కడ కీర్తన గ్రంథంలో మనకు చెప్పినటువంటి వాక్యం చూస్తున్నాము. అలాగే ఇంకొక వాక్యం చూసుకుందాం, సామెతలు 3:8 చూసుకుందాం. సామెతలు 3:8.
సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును. ఎప్పుడండి? ఎప్పుడు? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును. ఎప్పుడు కలుగుతాయి? ఆయన ప్రారంభ మాట ఏమంటున్నాడు? స్టార్టింగ్ పదం అప్పుడు అంటున్నాడు. ఎప్పుడు? యెహోవా యందు నీవు భయభక్తులు కలిగి, అంటే చెడుతనమంతటిని కూడా విసర్జించి ఆయన మీదనే నీ యొక్క దృష్టిని నిలిపినట్లయితే కనుక, మొదటి వాక్యం ఏం చెప్పుకున్నాం? 118:17లో కీర్తనలు, నేను చావను సజీవుడినై నీ క్రియలను నేను వివరించదు. ఎప్పుడైతే నీ క్రియలు నేను వివరిస్తానో అప్పుడు నా ఎముకలకు సత్తువా, ఏం చెప్పండి? నా ఎముకలకు సత్తువా, నా దేహమునకు ఆరోగ్యమును కలుగును. తెల్లవారుజామున 2 గంటలు లేచి మోకాళ్ళను ప్రార్థన చేసినట్లయితే కనుక దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ కలుగుతుంది. 2 నుంచి 5 గంటల లోపల పడుతుంది. నేను మామూలుగా అయితే 4 గంటలు వేస్తాను, లేకపోతే 5 గంటలు వేస్తాను. నన్ను ఒక్కోసారి ఎప్పుడైనా 2 గంటలు వేస్తాను. ఆ 4 గంటలు లేచి 4 నుంచి 5 గంటలకి గంట ప్రార్థన చేసుకున్న, అరగంట ప్రార్థన చేసుకున్న ఆత్మ సంతృప్తి కలుగుతుంది. మరి ఆ దినమల్లా చేసినటువంటి పనులతో ఇసుకుపోయి ఉంటాము. దేహమంతా కూడా నలిగిపోయి ఉంటుంది. రకరకాలైనటువంటి బాధలు, ఇంట్లో ఉన్నటువంటి శోధనలు, అది బ్రెయిన్లో ఉండి తలలో ఉండి తిప్పేస్తూ ఉంటుంది తల. ఆ ఆలోచనలతోటే ఉంటాం, దిగులతోటి, బెంగతోటి శోధనలో కూరుకుపోతూ ఉంటాం. తెల్లవారుజామున లేచి ఆ ప్రార్థన చేసుకున్నట్లయితే, సన్నిధి చేసుకున్నట్లయితే వాటన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. వాటన్నిటి నుంచి కూడా ఆ శోధనల నుంచి దేవుడు పైకి లేవనెత్తుతాడు. ఆ శోధనలోంచి దేవుడు గట్టెక్కిస్తాడు. ఆ శోధన లేఖనగా చేస్తాడు. ఏ విధమైనటువంటి ప్రతి విధమైనటువంటి శోధన లేఖనగా జయంతో ఆ రోజంతా కూడా ఆ రోజును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రోజు యొక్క తలాంత యొక్క ఆశీర్వాదంతో నడిపిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే కనుక ఆయన యొక్క క్రియలను నేను వివరించదునో, ఎప్పుడైతే కనుక ఆయన యొక్క ప్రార్థన నేను చేసుకుంటానో, తెల్లవారుజామున దైవ సన్నిధిని చేసుకుంటానో, నా ఆరోగ్యమును, నా దేహమునకు ఆరోగ్యము, నా యొక్క మరి ఎముకలకు సత్తువ కలుగుతుంది. ఒకవేళ నాకు 450 ఉంటుంది షుగరు, ట్యాబ్లెట్లు ఒక్కోసారి ముందుగా మానేస్తాను, 10 రోజులు వేసుకోను. బాగా ఎక్కువగా తల తిరుగుతూ ఉంటే కనుక ట్యాబ్లెట్ వేసుకుంటాను. లేదా ప్రార్థనే, ఎక్కువగా ప్రార్థన ద్వారానే నడుస్తాను నేను. ఎప్పుడు కూడా మొన్న చెక్ చేస్తే కనుక 451 వచ్చింది. బట్ అంత షుగర్ ఉన్నా సరే 451 అంటే కనుక ఎవరు కూడా నడవలేరు, తినలేరు, మంచం మీద ఉంటారు, అంత షుగర్ ఉంటాయి కనుక. బట్ అంత షుగర్ ఉన్నా సరే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. లేడీ పిల్ల వలె గంతులు వేసేటువంటి ఆరోగ్యం దయచేస్తాడు. వాటి మీద మనసు పెట్టను. దేవుని వాక్యం మీద, దేవుని వాక్యం చేత నిర్మించబడాలి, దేవుని వాక్యం చేత కట్టబడాలి, దేవుని వాక్యం మీద నమ్మకం ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే కనుక దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా దేవుడు నడిపిస్తాడు. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే కనుక, నా ఎముకలకు సత్తువ, నా దేహమునకు ఆరోగ్యమును అనుగ్రహింపజేస్తాడు. మరి మంచి ఆహారమును తిన్నట్లయితే కనుక ఆరోగ్యము బలమే. మంచి ఆహారం తిన్నా అది అరగాలి కదా, మనిషికి వంట పట్టాలి కదా. గొప్ప ఆహారమును మనం తిన్నా సరే అది ఒంటికి వంట పట్టాలి, దాని బలం రావాలి. లేకపోతే కనుక బలం ఉందని మనం గర్వించినట్లయితే కనుక ఆ బలము దేవుని సన్నిధి ముందర వ్యర్థము. దేవుని బలం కావాలి, దేవుని బలాన్ని వెతకాలి. నీ బలహీనత తత్తు చూడకు, నా బలం ఇదిగో తట్టిదిగో చూడము. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలెను అని దైవజనుడు శ్రీ ముంగుమూరు దేవదాసయ్య గారు చెప్తున్నారు. కాబట్టి ఏది బలాన్ని ఇస్తుంది? ఆయన యొక్క జ్ఞానము బలాన్ని ఇస్తుంది. తెల్లవారుజామున లేచిపోతాడంటాడు దావీదు మహారాజు గారు. ఎన్ని గంటలకి?
ఎన్ని గంటలు లేస్తాడు? ఇది రాస్తుందా లేదు, మొదటి జాములోనే లేచిపోతాడు. 4 జాములు కదా, 4 జాములు, మొదటి జాములోనే లేచిపోతాడు ఆయన. మొదటి జాములో లేచిపోయి ఆయన మంచం మీదే ఉండి, లేవగానే మంచం మీద ఉండండి, మంచం మీదే మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటాడంట రాజుగారు. ప్రార్థన చేసుకోగానే ఆయన ఏమంటాడంటే, తెల్లవారుజామున లేచి మంచం మీద నేను ధ్యానించుచుండగా నాకు క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందంగా ఉన్నదంటాడు. తలకాయ మాంసం తింటారు కదా చాలామంది, చాలా రుచికరంగా ఉంటుంది. రాయలసీమ వారు ఏం చేస్తారంటే కనుక రాగి ముద్దలో ఈ యొక్క తలకాయ మాంసాన్ని నంచుకుని తింటారు. దాని కాంబినేషన్ అది అంత మరి రుచికరంగా ఉంటుంది అన్నమాట తలకాయ మాంసం. ఇక్కడ ఏమంటున్నారు ఈ దైవజనుడు, ఈయన మన దావీదు మహారాజు గారు ఏమంటున్నారు, నిన్ను ధ్యానం చేయుచుండగా నాకు క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందంగా ఉన్నది. అంత మంచి ఆహారము అంటే కనుక ధ్యానం అంత మంచి ఆహారముగా పనిచేస్తుంది, వాక్యం అంతా మంచి ఆహారముగా పనిచేస్తున్నది. ఈ వాక్యము ధ్యానం అనేటువంటిది ఏంటంటే కనుక దేహమునకు ఆరోగ్యము. ఇంకేం చేస్తుంది చెప్పండి? సత్తువ, ఎముకలు సత్తువగా ఎలాగ పనిచేస్తుంది? మనము మరి తాయెత్తులు కట్టించేవాడు నేను ప్రార్థన చేసే ఒక వాక్యాన్ని. ఆ వాక్యం శరీరధారి అయి 2 అంచెల ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. నీ హృదయంలో నువ్వు భయపడుతున్నావు, నాకు వ్యాధి ఉందని, ఆ యొక్క చెడు తలంపులన్నింటినీ కూడా తీసివేస్తుంది, కొట్టివేస్తుంది. నేను దేవుని కుమారునై ఉన్నాను, దేవుని కుమార్తెనై ఉన్నాను, ఈ వ్యాధి నన్ను ఏం చేయగలదు, ఈ యొక్క బలహీనత నన్ను ఏం చేయగలదు. కాబట్టి ఆయన వైపు చూస్తుంటే అప్పుడు ఏం చెప్తాడు చెప్పండి? అదే చరణాన్ని ఈరోజు పాటలో రాశాను. నీ రాకడకై ప్రార్థింపగా పక్షిరాజు యవనం వలె నా యవ్వనము కొత్త జుంటుల మేలుతో నీ హృదయం లేక నా హృదయమును తృప్తిపరచుచున్నావు. కాబట్టి ఆయన కోసం మనము ఎదురు చూసినట్లయితే, నిరీక్షించినట్లయితే కనుక ఆ వాగ్దాన ఫలము మనకు అనుగ్రహింపబడుతుంది. ఎన్నో శ్రమలు ఉంటాయి. ఆ ఫలమును పొందకుండా ఉండడానికి శత్రువులైనటువంటి వారు మరి సాతానుడు మనకి అపకారం చేయాలని, మనల్ని నాశనం చేయాలని, మన కుటుంబం నాశనమైపోవాలని, మనము నాశనమైపోవాలని కోరుకుంటారు. కానీ దేవుడు మాత్రము వాటిని అన్నింటినీ కూడా ఏం చేస్తాడు చెప్పండి? దూరపరుస్తాడు. ఆయనే వారధిగా మన మధ్యన నిలుస్తాడు. శత్రువుకి మనకు మధ్యన నిలిచేటువంటి వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే కొండల తట్టు నా కొండలు తెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చిన ఆయన వల్లనే సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల నీడు. భయపడిపోతున్నామేమో, మన యొక్క పాదములు, మన యొక్క కాళ్ళు వణికిపోతున్నాయి, మన యొక్క శరీరం వణికిపోతుంది. వ్యాధి వలన, అస్వస్థత వలన, ఆర్థిక లేమి చేత, బాధల చేత, అప్పుల చేత, అనేకమైన సమస్యల చేత వణికిపోవలసినటువంటి అవసరము విశ్వాసికి లేదు. ఎప్పుడైతే కనుక ఆయన వైపు మనం చూస్తామో, ప్రొద్దుతిరుగుడు పువ్వు అంటే అది ఎటువైపు సూర్యుని యొక్క ఉదయం జరుగుతుందో, ఎటువైపు సూర్యుడు ఉంటాడు అటువైపే తిరుగుతుందంటే ప్రొద్దుతిరుగుడు పువ్వు. దైవజనుడు శ్రీ మంగమూరు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట ఇది. అలాగే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వైపే మనము మన యొక్క దృష్టిని నిలిపినట్లయితే కనుక సమస్త ఆశీర్వాదములు మనకి అనుగ్రహింపబడతాయి. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముల కోసం ప్రయత్నం చేయాలి. శ్రేష్టమైనది ఏమిటో దాన్ని యోచించాలి, శ్రేష్టమైనది ఏమిటో దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను మనం కోరుకున్నట్లయితే కనుక అవి మనకు అనుగ్రహింపబడతాయి. నేను బ్యాంకులో పనిచేస్తున్నాను కదా, గోల్డ్ లోన్స్ పెట్టడానికి వస్తూ ఉంటారు. అక్కడ అప్రైజర్ ఉంటాడు. అప్రైజర్ వచ్చి ముస్లిమ్స్ అయినటువంటి వారు కూడా గోల్డ్ లోన్స్ పెట్టడానికి వస్తారు. ఆయన అప్రైజర్ వస్తాడు, వాళ్ళు ఎక్కువ అడుగుతూ ఉంటారు, డబ్బులు ఎక్కువ, గ్రామ్కి ఎక్కువ అడుగుతూ ఉంటారు, 9,000 గ్రామ్కి ఇంకా ఎక్కువ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఈ అప్రైజర్ వచ్చి ఏమంటే, ఏమండి వాళ్ళ దగ్గర ఉన్న బంగారము శ్రేష్టమైనటువంటిది కాదు, అది 16 ఉంటుంది,
16కి మించి ఉండదు, లేదా 18, 16 మధ్యన ఉంటుంది, ఎక్కువ ఇవ్వకూడదు అంటారు. మరి దేనికి ఇవ్వాలంటే 24 క్యారెట్లు ఉండదు, 22 క్యారెట్లకి 9,000 ఇవ్వచ్చు అని అంటాడు. 16 క్యారెట్లకి 9,000 రాదు. అలాగే మన జీవితంలో ఏంటంటే కనుక 24 క్యారెట్ల యొక్క ప్రాముఖ్యత ఏది శ్రేష్టమో, అతి శ్రేష్టమైనదో, అతి శ్రేష్టమైనటువంటి వాటి కోసం మనం ప్రయత్నం చేయాలి. అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నం చేయాలి. అతి శ్రేష్టమైనటువంటి స్థితిని పొందడానికి మనము ప్రయత్నం చేసినట్లయితే కనుక ఆ శ్రేష్టత, ఆ యొక్క గొప్పతనము, ఆ యొక్క కీర్తి, ఆ యొక్క మర్యాద, ఆ యొక్క కృప, ప్రేమ మనకి అనుగ్రహింపబడుతుంది. కాబట్టి నేను చావను సజీవుని నీ క్రియలను నేను వివరించదన్నారు. అప్పుడు ఎప్పుడైతే కనుక దేవుని యొక్క సువార్త నేను చేస్తానో, దేవుని యొక్క సేవ నేను చేస్తానో, నా కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, నా కుటుంబము హెచ్చింపబడుతుంది. సేవ ద్వారానే మేము బ్రతికున్నాం. సేవ ద్వారా చేసినప్పుడు భోజనములు మేము భుజించి ఉన్నాం. ఇప్పుడు ఇది సేవే కాదు అసలు. ఇప్పుడు చేస్తున్నటువంటి మహా ప్రార్థనలు చూస్తున్నాం, గొప్ప ప్రార్థనలుగా మీకు కనిపిస్తున్నాయి. అవి ప్రార్థనలే కాదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితము మహాభయంకరమైనటువంటి శ్రమలు అనిపించినటువంటి ఫాస్టర్స్ ఉన్నారు, నీతిమంతులైనటువంటి ఫాస్టర్స్ ఉన్నారు. ఆ రోజు ఆ సేవలో వచ్చినటువంటి ఆ యొక్క బియ్యాన్ని వండుకుని భోజనం చేయాలి. మీకు చాలాసార్లు చెప్పాను నేను, ఇనప కొలిమి అగ్ని కొలిమిని. ఇనప కొలిమి వచ్చిందంటే అసలు భోజనం ఉండదన్నాను. 15 రోజులు భోజనం ఉండదు, 20 రోజులు భోజనం ఉండదు, 4 రోజులు భోజనం లేకుండా ఉండగలవా? భోజనం లేక నేను ఏడ్చేవాడిని 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో. ఎవరికి తెలియదండి. గోల పెట్టేసేవాడిని భోజనం లేక. నేను ఆకలికి తట్టుకోలేకపోయేవాడిని. భోజనానికి మా అత్తయ్య గారి ఇంటికి వెళ్తే కనుక భోజనం మిగిలిపోయినటువంటి భోజనం పెట్టింది. లేకపోతే మాడిపోయినటువంటి మాళ్ళు ఉంటాయి కనుక అవి ఉప్మాలో వస్తాయి, ఉప్పుడు పిండి అంటారు, అవి పెట్టింది, మాళ్ళు పెట్టింది. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళే ధనవంతులు పాలకులు అప్పట్లో. అంత గొప్ప ధనవంతులు మాట అండి. ఈ వల్లభ నారాయణమూర్తి కుటుంబం కానీ, లేకపోతే వీళ్ళు ఇప్పుడు నిమ్మల రామాయణ గొప్ప చెప్పి వీళ్ళు ఎవరూ లేరు, వాళ్ళే గొప్పవారు. అలాంటి ఆవిడ ఆ యొక్క ఆ స్థలంలో, ఆ ప్లేస్లో వాళ్ళ పట్టుచీరలు కట్టుకునేది ఆవిడ భోజనం పెట్టేది కాదు, అంత ధనం ఉన్నా సరే. అంత బాధలు పడినటువంటి వాడిని. అది ఇనప కొలిమి అండి. ఇనప కొలిమి అనుగ్రహింపబడినటువంటి వారికి దేవుని యొక్క ఆశీర్వాదం, బహు ఆశీర్వాదం. ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం? ఎవరో ఏదేదో మాట్లాడుతున్నారు, ఎవరో ఏదేదో అంటున్నారంటే ఏం తెలుసు వాళ్ళకి? ఏమి తెలియదు, ఏదో తెలియనట్టు అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని శ్రమలు అనుభవించాం, ఎన్ని శోధనలు అనుభవించాం. అల్లు రామలింగ గారి కుటుంబం, అల్లు రామలింగయ్య గారి యొక్క మేనగోళ్ళు, సొంత మేనగోళ్ళు అద్దెపల్లి మిల్లు దగ్గర ఉండేవారు. వాళ్ళు తినడానికి తిండి ఉండేది, వాళ్ళకి తిండి ఉండేది కాదు. వాళ్ళకి తాటాకులు పాకలో ఉండేవారు. ఇల్లేమో బీటలు ఇచ్చేసేది కింద. ఆ బీటలు తీసినటువంటి ఆ యొక్క కింద ఆ యొక్క ఏంటంటారు చాప వేసి ప్రార్థనలు చేసేవాళ్ళు. అతనికి ఎస్బీఐలో ఉద్యోగం వచ్చింది, కుంచే వెంకటరత్నం ఆయన పేరు. ఎన్ని శ్రమలు అనుభవించాం, ఎన్ని బాధలు అనుభవించాం, ఎంత ప్రార్థన చేశాం, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశాం, ఎన్ని స్వస్థత ప్రార్థనలు చేశాం. పాలకుల పట్టణంలో మొట్టమొదటగా ఈ ప్రాంతంలో మొదటిగా అధికారి సత్యం గారు, ఆ తర్వాత అమ్మగారు ప్రార్థన ఇక్కడ. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అసలు? వీళ్ళు ఎవరూ లేరు అసలు. కొంతేరులో పిన్నరెడ్డి సత్యం గారు, కాజులో ధర్మగుణరాజు గారు, ఉండపల్లి ధర్మారావు గారు, వీళ్ళే. ఇన్ని మిషన్లు ఎక్కడున్నాయండి? ఇన్ని ప్రార్థనలు ఎక్కడున్నాయండి? ఎంతమంది పాస్టర్లు ఎక్కడున్నారండి? అమ్మగారికి ఇచ్చినటువంటి వాగ్దానం వరము, ఎవరి గృహంలో నీవు అడుగు పెడతావో వారి గృహము ఆశీర్వదింపబడుతుంది. పిలుపుతోటి అమ్మగారు సేవకు వచ్చారు, పిలుపుతోటి వచ్చారు ప్రార్థనకి. కాపులు కుటుంబాల్లోంచి ఆ రోజుల్లో ఎంతమంది సేవకులు ఎక్కడున్నారు?
మన తణుకు దగ్గర మరి కలవరి టెంపుల్ ఆయన సతీష్ కుమార్ గారి కుటుంబాన్ని వెలివేశారు తణుకులో. వాళ్ళు కాపులే. ఇక్కడ పాలకుల్లో మాకు కూడా అలాగే అవమానం. పిలిచేవారు కాదు ఏ విందుకు, ఏ భోజనాలకి, ఎవరికి కూడా మా నాన్నగారి యొక్క సంబంధికులు ఎవరు కూడా పిలిచేవారు కాదు. అంత గొప్ప మరి సేవ చేసినటువంటి వారు. అర్ధరాత్రి వెళ్ళి సేవ చేసేవారు. అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి తెల్లవారుజామున 2 గంటలు 3 గంటలకి వచ్చేవాళ్ళం సేవ చేసి. ఏది శ్రమకాల దినాల్లో. ఇప్పుడేముంది ప్రార్థన? ఏం తెలుసు అన్ని మాట్లాడుతున్నారు అని చెప్తున్నట్టు ఎవరికేం తెలుసు అసలు? దీన్ని ఇనపకులం అంటారు. మాట దీన్ని ఇనపకులం అంటారు. భోజనం ఉండదు ఇనపకులమే. సువాత నుంచి, దేవుని సువాత ద్వారా ఆహారం వస్తేనే భోజనం. దేవుని సువార్త మీద ఆధారపడి జీవించినటువంటి ఎవరిని కూడా మనం మోసం చేయలేదు. ఏ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి మన సంఘాల్లో కలుపుకోలేదు. ఏ సంఘాన్ని ఈరోజు చూసినా ప్రతి సంఘంలో కూడా మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ కూడా బాప్తీసాలు ఇచ్చింది మనమే. 1-2 సంవత్సరాల నుంచి చేస్తుంది కాదు, సుమారుగా 60-70 సంవత్సరాల యొక్క సేవా చరిత్ర ఇది. ఈ పాటికి మహాప్రపంచమైనటువంటి ఆలయం ఉండాలి మనకి. కాబట్టి అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే నేను చావును సజీవుడినై ఆయన క్రియలను వివరించేదని అంటున్నారు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానమును ఆనుకుని దేవుని యొక్క జీవకిరీటమును పొందడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే కనుక బహుగా ఆశీర్వదింపబడతాం. ఎవరెంత గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోయినా వాళ్ళు కష్టపడతారు. ఎవరైనా సరే కష్టం లేకుండా పైకి వెళ్ళరు కదా, కష్టపడకుండా పైకి మంచి స్థితిలోనికి వెళ్ళరు కదా. దానికి పునాది ఎవరంటే కనుక మనం చేసినటువంటి ప్రార్థన, మొగల్తూరు గ్రామంలో అయితే కనుక మహా శ్రమలు ఉన్నటువంటి సమయంలో పొలాలు కూడా పండివి కాదు. ఏంటో మరి పక్కనే కాలం ప్రవేశిస్తున్న పొలాలు పండివి కాదు. అయితే ఒక రోజున గాలివాన వస్తే కనుక తాటాకులు ఇల్లు మాది. తాటాకులు అన్నీ వెళ్ళిపోయినాయి. మా అమ్మమ్మ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వర్షం కురుస్తూనే ఉంది. పక్కన పిల్లలు లేనప్పుడు ఒక ఆయన పెంచారు, పెంచి పెళ్ళి కూడా చేశారు వాళ్ళు. ఆ పక్కనే ఉంటారు వాళ్ళు. వాడిది గట్టిల్లు పెంకిటిల్లు మాటండి. వాళ్ళు బయటకు వచ్చి, అతను వచ్చాడు బయటకు వచ్చి, ఇందులో ఉంటే ఈ ఇంట్లో ఉంటానికి కూలిపోతుంది, చనిపోతారు మీరు, రండి మా ఇంట్లో నిద్రపోతురు గారు రండి అంటానికి మా అమ్మమ్మ గారు వెళ్ళలేదు. నేను మా అమ్మమ్మ గారు ఉన్న మంచం మీద వర్షం భయంకరంగా కురుస్తుంది, ఇల్లంతా వర్షమే, తాటాకులన్నీ కూడా లేచిపోయినాయి అన్నీ కూడా మాట. అయితే ప్రార్థన చేస్తుంటే చీకట్లో ఏం కనిపిస్తుంది, పంకుపెట్లో ఉంటే చీరలు తీసి చుట్టూరు కట్టింది ఆవిడ. బయట నుంచి వర్షపు చినుకు లోపల రాగలిగాయి, ఆగవు. అలా 4-5 తెల్లవారుజామునికి సర్దు మరిగింది. మరి విశ్వాసం గురించి చెప్తున్నాను నేను. ఎవరో మనకు సహాయం చేయడం కాదు, ఎవరి మీద మనం ఆధారపడడం కాదు, దేవుని మీద ఆధారపడాలి, దేవుని విశ్వాసం మీద ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడినట్లయితే కనుక దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని బహుగా నడిపిస్తాడు. అందుకే నేను చావును సజీవుడిని ఆయన క్రియలను వివరించదను. సువార్త చెప్పేటటువంటి వారికి పాదములు బంగారు పాదములు అంటండి. కాబట్టి వారిని దేవుడు పెండ్లి కుమార్తెకి ఆశీర్వదిస్తాడు. ఎలాగ ఆశీర్వాదం చెప్పండి? అయిపోయింది. కమాన్. పెండ్లి కుమార్తెని దేవుడు పోలుస్తున్నాడు. పెట్టండి ముత్యం అంటండి. ఏ ముత్యం చెప్పండి? అంతకుముందు చాలాసార్లు చెప్పాను ఈ యొక్క వాక్యాన్ని నేను. కొసగలిగినటువంటి ముత్యము. ఒరిజినల్ ముత్యం ఎలా ఉంటుందంటే కొస ఉంటుంది మాట. ఒరిజినల్ ముత్యానికి కొస ఉండదు. కాబట్టి ఈ యొక్క పెండ్లి కుమార్తెని దేవుడు కొసగలిగినటువంటి ముత్యముగా ఆశీర్వదిస్తాడు. కొసగలిగిన ముత్యం అంటే దాని అర్థం ఏమిటంటే కనుక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును కలిగి ఉండడమే. ఇంక వెనక్కి తిరిగి చూడనవసరం లేదు.
అలాంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని దేవుడు మనకి అనుగ్రహింపజేయవాడై ఉన్నాడు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహింపజేసి జయంతో ముందుకు నడిపింపజేయను గాక. ఆమేన్. మరణాత మరణాత మరణాత.